మేడిగడ్డ పిల్లర్ కుంగుబాటు, అవినీతి ఆరోపణలు, కమిషన్ విచారణ, హైకోర్టు తీర్పు ఇప్పుడు మళ్లీ రాజకీయ యుద్ధంగా మారింది. 2028 ఎన్నికలకు ఇదే ప్రధాన ఎజెండా అవుతుందా? కాళేశ్వరం మళ్లీ రాజకీయ ఎజెండాగా మారుతుందా అనే చర్చలు పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. ఇంతకీ హైకోర్టు తీర్పు బీఆర్ఎస్కు పొలిటికల్ బూస్టా లేదా కాంగ్రెస్కు తాత్కాలిక ఎదురుదెబ్బ మాత్రమేనా? కాళేశ్వరం నిజంగా ప్రాణేశ్వరమా లేక అవినీతి ఆరోపణలే నిజమా? ఇదే అంశంపై ఇవాళ మన డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందెన్ రామరెడ్డి గారు, బీజేపీ నాయకులు, అలాగే నుమాన్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ బీఆర్ఎస్ నాయకులు సతీష్ గరేపల్లి గారు, అండ్ సీనియర్ విశ్లేషకులు సాదిక్ గారు మనతో జాయిన్ అవుతున్నారు. నమస్కారం అండి అందరికీ. రైట్, నుమాన్ గారు, హైకోర్టు తీర్పు ఏ రకంగా వస్తుందని మీరు ఊహించారో తెలియదు, కానీ మీరు ఊహించిన దానికి ఖచ్చితంగా భిన్నంగా వచ్చి ఉంటుంది అనేది వినిపిస్తున్నటువంటిది. అయితే ఇవాళ కూలింది కాళేశ్వరం కాదు. మీరు ఏదైతే ఎన్నికల బ్రహ్మాస్త్రంగా ఉపయోగించారో కాళేశ్వరంలో అవినీతి, కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్లు కుంగిపోయినటువంటి అంశాన్ని ఎంతలా హైలైట్ చేసి జనాల్లోకి తీసుకువెళ్లారో, ఇవాళ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పుతో మీవన్నీ కూడా అబద్ధాలు, మీవన్నీ కూడా కుట్రలు, మీరు చేసినటువంటివన్నీ మీ మోసపూరిత గారడీలకి అవి ఈరోజు కూలిపోయాయి అని చెప్పేసి చెప్తున్నారు. సత్యమేవ జయతే అని బీఆర్ఎస్ నాయకులు చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు. సో కాంగ్రెస్ ఎలా చూస్తోంది? వెరీ గుడ్ ఈవినింగ్ టు యూ మేడం, యాజ్ వెల్ యాజ్ నా తోటి ప్యానల్ మెంబర్స్ అండ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం ఈరోజు మాట్లాడుతున్నామో, హైకోర్టు ఇచ్చినటువంటి ఒక డైరెక్షన్కి అనుగుణంగా దాని గురించి కాళేశ్వరం పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దానికి వీరు సవాల్ చేస్తూ ఎసెన్షియల్లీ వీళ్ళు ప్రొటెక్షన్ కోరుతూ హైకోర్టుకి పోవడం జరిగింది బీఆర్ఎస్ నేతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ కూడా హైకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్లో అది ఒక ఇంటరిమ్ ఆర్డర్ మాత్రమే. దాంట్లో ఎక్కడ కూడా ఇమీడియట్ అరెస్ట్ చేయకూడదు అని చెప్పేసి, ప్రాసిక్యూషన్ని చేయకూడదని చెప్పేసి, కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వారిని అరెస్ట్ చేయకూడదని చెప్పేసి ఇచ్చింది తప్పితే ఎక్కడ కూడా ఈ రిపోర్ట్ మాత్రం ఇన్వాలిడ్ ఉంది, ఇది వీరికి క్లీన్ చిట్ ఇవ్వడం మాత్రము, ఇన్వెస్టిగేషన్ ఎక్కడ కూడా జరపకూడదు అని చెప్పేసి ఎక్కడ ఇవ్వలేదండి. ప్లీజ్ లెట్ us టాక్ అబౌట్ ఫ్యాక్ట్స్. నేనేమంటాను, ఇంటరిమ్ ప్రొటెక్షన్, మధ్యంతర ప్రొటెక్షన్ మాత్రమే వారికి దొరికింది. ఇట్ ఈస్ నాట్ ఎక్విటల్. మీరు చాలా నిక్కచ్చిగా నిజాయితీగా మీరు పరిపాలన చేస్తుంటే, మీరు ప్లాన్ ప్రకారం ఏదైతే ఇనీషియల్ ఎస్టిమేట్స్ అనేటువంటి 40,000 crores రీడిజైన్ చేయకుండా మీరు దీంట్లో కరప్షన్ చేయకపోయి ఉంటే యూ ఫేస్ ఇన్వెస్టిగేషన్. మీరు ఎందుకు వెళ్ళారండి ప్రొటెక్షన్కి వెళ్ళారు అని అంటే మీకు భయం పట్టుకుంది కాబట్టి, మీకు అక్కడ ఎక్కడైనా సరే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా గవర్నమెంట్ ఏమైనా యాక్షన్ తీసుకుంటుందని వెళ్ళారు. లెట్ us టాక్ అబౌట్ లీగల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. కమిషన్స్ ఆఫ్ ఎంక్వైరీ యాక్ట్ 1952 గురించి నేను మాట్లాడుతున్నాను. ఒక గవర్నమెంట్ అధికారంలో ఉన్నప్పుడు ఆ గవర్నమెంట్ పాత వ్యక్తులు ఎవరైనా గవర్నమెంట్లో ఉన్నటువంటి వారి మీద క్వశ్చన్స్ వచ్చినప్పుడు సెక్షన్ 3కి అనుగుణంగా ఒక కమిషన్ని ఏర్పాటు చేయొచ్చు. ఆ కమిషన్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ సివిల్ కోర్ట్. దే విల్ ప్రాసిక్యూట్ బేస్డ్ అపాన్ ద ఎవిడెన్సెస్. దే ఆర్ గోయింగ్ టు క్వశ్చన్ ది విట్నెసెస్. వాళ్ళని పిలవడము, దాని యొక్క పబ్లిక్ ఇంపార్టెన్స్కి ఏదైతే ఉంటుందో దానికి ఎక్కడ లోతుపాట్లు జరిగాయని చెప్పేసి ఎంక్వైరీ చేసి ఆ యొక్క నివేదిక ఇవ్వడం మాత్రమే ఆ యొక్క కమిషన్ యొక్క ఉద్దేశం. కానీ ఇక్కడ వీరిని మనం చూసుకుంటే ఏదో క్రిమినల్ కేసు అయిపోయినట్టు వీరి మీద క్రిమినల్ ప్రాసిక్యూషన్ జరిగి వీరిని అరెస్ట్ చేయబోతున్నాం ఈరోజు రేపు అని చెప్పేసి భయపడి మరీ వెళ్ళారు. భయపడ్డారు అంటేనే అర్థమవుతుంది ఇక్కడ వీరు చేసినటువంటి డోలాతనం ఇక్కడ ఉందని చెప్పేసి, వీళ్ళు చేసినటువంటి మాయా ఇక్కడ ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఫైనాన్షియల్ డెసిషన్స్ ఏ రకంగా అయితే తీసుకున్నారో, ఇంజనీరింగ్ డెసిషన్స్ ఏదైతే తీసుకున్నారో, స్ట్రక్చరల్ ల్యాప్సెస్ ఏ రకంగా అయితే తీసుకున్నారో, మేడిగడ్డ ఏ రకంగా అయితే కుంగిపోయిందో, ఇవన్నీ మనం చూసుకుంటే దిస్ ఈస్ కంప్లీట్లీ ఎ ఫ్రాడ్. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ వల్ల ఈ రోజుకి కూడా ఎన్ని ఎకరాలకి సాగునీటి అందిస్తున్నారో వారికి చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటున్నా. వారు ఇది మొత్తం కాళేశ్వరాన్ని ఒక ఏటీఎంగా మార్చుకొని వారు దోపిడీ చేయడం జరిగింది. నేను ఏం చెప్పదలుచుకుంటున్నాను అని అంటే, పీసీ ఘోష్ కమిషన్ మీద బీఆర్ఎస్ వ్యక్తులు కానివ్వండి, బీఆర్ఎస్ లీడర్స్ కానివ్వండి, ఏ రకంగా అయితే నిందలు వేస్తున్నారో ప్లీజ్ అండర్స్టాండ్, వారి యొక్క క్రెడిబిలిటీని మీరు క్వశ్చన్ చేయకండి. హీఈస్ ద ఫస్ట్ లోక్పాల్ ఆఫ్ ఇండియా, హీఈస్ ఎ రిటైర్డ్ సుప్రీం జడ్జ్. అంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిని, ఇంపెకబుల్ ఇంటిగ్రిటీ ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా క్వశ్చన్ చేయకండి. మీకు కమిషన్ లో రిపోర్ట్ అంతటి ప్రతిష్టాత్మక విచారణలో సెక్షన్ 8B నోటీస్ ఎలా సర్వ్ చేయాలో కూడా తెలుసుకోలేకపోయారా? నో, సి కమిషన్ ఏదైతే ఉందో దే ఆర్ గోయింగ్ టు జస్ట్ డూ సమ్ రికమెండేషన్స్ అండి. నా నోటీసెస్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ ఆల్ ద సెక్షన్ ఆఫీసర్స్ దే విల్ బి డూయింగ్. నా ద పాయింట్ హియర్ వాట్ ఎవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ 8B గురించి, ఇట్ ఈస్ జస్ట్ ఎ నోటీస్ దే హావ్ సెడ్. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? Okay, if the format is not maintained properly, that will be corrected in due course.
But the problem here is, see, we need to understand the essence, the crux of this investigation, the crux of this commission. ఎందుకు వేశారు అనే దాని గురించి మనం మాట్లాడదాం. ఇది కుంగిపోయినటువంటి మాట వాస్తవం కాదా? ఇక్కడ మేడిగడ్డ గురించే కాదు, సుందిళ్ళ గురించి, కుంగిపోయిందని అన్నారం మీరు చెప్తున్నారు గురించి. హనుమాన్ గారు. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, కుంగిపోయినటువంటి మాట వాస్తవము. అక్కడ 2 పిల్లర్లు కుంగిపోయినాయి, దీనికి కూలిపోయింది అని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది కదా, దాన్ని వాళ్ళు తప్పు పడుతూ ఉన్నారు. మొత్తం టోటల్ ఒక 2 పిల్లర్లు కుంగిపోవడంతో అసలు కాళేశ్వరం ప్రాజెక్టే మొత్తం అంతా వేస్ట్, దానివల్ల ఒక్క ఎకరానికి కూడా నీళ్లు వెళ్ళలేదు, అంతా నిష్ఫలము ఆ ప్రాజెక్టు అని కామెంట్ చేయడాన్ని, ఆ రకంగా విమర్శించడాన్ని వాళ్ళు తప్పు పడుతూ ఉన్నారు. మేడం, హౌ మెనీ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయింది కన్స్ట్రక్షన్ జరిగింది? అంత హ్యూజ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మీరు ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మొత్తం దేశం మొత్తం ప్రచారం చేశారు. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మినిస్టర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ గారు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మహాద్భుతం చేస్తున్నారని చెప్పేసి కితాబ్ పలికారు. బీజేపీ వాళ్ళు, వీరు అప్పుడు దోస్తానా ఉంది కాబట్టి వారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారు ఇక్కడికి వచ్చేసి చాలా బ్రహ్మాండమైన కాళేశ్వరం కట్టారని చెప్పారు. నా లెట్ us టాక్. కేవలం 4-5 సంవత్సరాల్లో కుంగిపోయే స్థితికి వస్తే స్ట్రక్చరల్ ల్యాప్సెస్ జరిగాయి కాబట్టి ఆయన ఏమన్నారండి, నేనే మోక్షగుండం విశ్వేశ్వరయ్యని, నేనే నా సొంత రక్తపు తునకని పెట్టేసేసి, నా మేధో సంపత్తిని పెట్టేసేసి ఇది నేను కట్టినా అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు వారు చెప్పడం చేయలేదా? గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఈ మాట చెప్పారా, చెప్పలేదా? మొత్తం నా యొక్క ఇంజనీర్స్ హ్యావ్ క్లియర్లీ సెడ్, చీఫ్ ఇంజనీర్స్ హ్యావ్ క్లియర్లీ సెడ్, మేము చెప్పినటువంటి యొక్క రీడిజైన్స్ హీ డిడ్ నాట్ ఫాలోస్ అని చెప్పేసి అన్ని పక్కన పడేసేసి వారు ఇచ్చినటువంటి అనుగుణంగానే చేయమని చెప్పారు, అదే మేము చేసామని చెప్పేసి అంటున్నారు. నేనేం చెప్పదలుచుకున్నానంటే, నాగార్జున సాగర్ ఎప్పుడు కట్టారండి? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు వేసినటువంటి పునాదులు ఈ రోజు చెక్కు చెదరకుండా ఉన్నాయి. శ్రీరామ్ సాగర్ ఎప్పుడు కట్టారండి? జూరాలో ఎప్పుడు కట్టారండి? సి, లెట్ us టాక్ అబౌట్ క్వాలిటీ వర్క్ జరగలేదని చెప్తున్నాను. ఇన్ని డబ్బులు పెట్టేసేసి మీరు చేస్తున్నప్పుడు 1,00,000 కోట్ల దాకా మీకు ఖర్చు పెట్టినప్పుడు మీకు ఎటువంటి ప్రోడక్ట్ రావాలండి? ఒక మార్కెట్లో పోయినప్పుడు మీరు డబ్బులు ఖర్చు చేసి ఒక ప్రోడక్ట్ కొనుక్కొని ఇంటికి వచ్చినప్పుడు ఇఫ్ ద క్వాలిటీ ఈజ్ నాట్ గుడ్, అది తీసుకుపోయి ముఖాన పడేసి వస్తారు. అవునా కాదా? ఒక చిన్న యాజ్ ఎ కన్స్యూమర్ నేను మాట్లాడుతున్నాను. నౌ దిస్ ఇస్ అ పబ్లిక్ మనీ, దిస్ ఇస్ నాట్ కేసీఆర్ జాగీర్ కాదు. కేసీఆర్ వాజ్ ఓన్లీ అకౌంటబుల్. మిస్టర్ కేసీఆర్ వాజ్ ఓన్లీ అకౌంటబుల్. ప్లీజ్ అండర్స్టాండ్. వారు జవాబుదారీతనం మాత్రమే, ఏదైతే ఈజ్ ఓన్లీ అ కస్టోడియన్ ఆఫ్ ద పబ్లిక్ మనీ. వారు ఈ రకమైన నిర్ణయాలు తీసుకోవడానికి లేదు మేడం. ఐఎమ్ సారీ, ఇఫ్ యూ హావ్ టేకెన్ దిస్ దెన్ యూ హ్యావ్ టు బి అకౌంటబుల్. నేను అదే అంటున్నాను. యూ ప్లీజ్ ఫేస్ ద ఇన్వెస్టిగేషన్. వాట్ ఈస్ రాంగ్? ఇఫ్ యు ఆర్ ఇన్నోసెంట్, వై ఆర్ యూ ఫియరింగ్ ద ఇన్వెస్టిగేషన్? ఎందుకు భయపడుతున్నారండి? రండి, ముందుకు రండి, ఇన్వెస్టిగేషన్ చేయండి. కోర్టులకు పోతున్నారు, ప్రొటెక్షన్ తీసుకొస్తున్నారు, సుప్రీం కోర్టుకి పోతారు, స్టే ఆర్డర్లు తీసుకు, ఏం చేస్తున్నారండి? నాకు అర్థం కాదు. ఇఫ్ యు ఆర్ దేర్, మీరు ముందుకు రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడరు. ఎక్కడో ఒక లీడర్ వచ్చేసేసి జాయిన్ అవుతారు, ఈయన సభ పెట్టేసేసి దాంట్లో సంఘాలు ఇస్తారు. అది కాదు కదా కావాల్సింది. టెంపుల్ ఆఫ్ డెమోక్రసీగా ఉన్నటువంటి అసెంబ్లీలో మాట్లాడాల్సిన అవసరం ఉంది. డీటెయిల్డ్ డిస్కషన్ జరుగుతాయి, వాదోపవాదనలు జరుగుతాయి, ప్రజలందరూ చూస్తారు. లెట్ దెమ్ డిసైడ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అని చెప్పి తెలియజేస్తారు.